నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్ లైన్స్ చూద్దాం. ఆర్బీవీఆర్ఆర్ఈఎస్ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. 15 ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం ఔదార్యం చాటుకున్నారని వెల్లడి. కోదాడలో లింగమంతుల స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకట్ల జగదీష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన. తాగుబోతు టీచర్ మా కొద్దంటూ నినాదాలు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన మిలిటరీ డ్రోన్. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని అనుమానాలు. ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూద్దాం. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డిలతో కలిసి భూమి పూజ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ చైర్మన్ సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, ఎమ్మెల్యే మదన్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి స్థాపించిన ఎడ్యుకేషనల్ సొసైటీ విస్తరణలో భాగంగా కొత్త భవనానికి భూమి పూజ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. పేద గ్రామీణ యువతకు తక్కువ ఖర్చుతో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా దీనిని ప్రపంచ స్థాయి విద్యా సంస్థ వసతి గృహ సముదాయాన్ని ఏర్పాటు చేయడం కొరకు బుద్వేల్లో 15 ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం తన గొప్ప మనసును చాటుకున్నారన్నారు. ముఖ్యమంత్రి గారి దగ్గర దీన్ని మూవ్ చేయండి అని చెప్పి తర్వాత ఒక 2 సార్లు ముఖ్యమంత్రి గారికి దీని గురించి ప్రశస్తం గురించి చెప్పినప్పుడు ఆయన కూడా నాకెందుకు తెలియదు రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి గురించి. ఆ రోజుల్లో మరి ఆయన అప్పుడు హాస్టల్ పెట్టకుండా పడితే కోదాడ పురపాలక సంఘం పరిధి అనంతగిరి రోడ్డులోని పురాతన బోడిగుట్టపై నూతనంగా నిర్మాణం చేస్తున్న లింగమంతుల స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుండకట్ల జగదీష్ రెడ్డి, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ కుటుంబ సమేతంగా విగ్రహాల ప్రతిష్ఠ మహోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 5 రోజుల పాటు నిర్వహించే ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జాతర సందర్భంగా కోదాడ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు రోడ్డెక్కారు. పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు బాగా తాగి స్కూల్కి రావడం, విద్యార్థులను తిట్టడం లాంటి పనులు చేయడంతో విసుగెత్తిన విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి విద్యార్థులంతా తప్పనిసరి పరిస్థితుల్లో ధర్నాకు దిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
हेलो ए पापा सार पूछो जे ना आंसर के काहे रेणु तो कुंडी रबर बैठो ఆగండి ఒక్క నిమిషం ఆగండి పెద్ద మనిషి అమ్మాయిలు వాష్రూమ్కి వెళ్తే బాత్రూమ్లోకి వస్తుంది సార్. ఆయన అమ్మాయి పక్కన వచ్చి కూర్చుంటారు. మందు వాసన శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు మిలిటరీ డ్రోన్ చిక్కింది. సంతబొమ్మాలి మండలం భావనపాడు మూలపేట తీరంలో మత్స్యకారులు వేట చేస్తుండగా వలలో ఈ భారీ డ్రోన్ లభ్యమైంది. సుమారు 9 అడుగుల పొడవు 111 కిలోల బరువుతో విమానాన్ని పోలిన విధంగా ఉంది. దీనిపై డ్యాన్ సి టార్గెట్ అని ఇంగ్లీష్ రాతలతో పాటు 8001 నంబర్ రాసి ఉంది. మత్స్యకారుల ఈ పరికరాన్ని భావనపాడు మెరైన్ పోలీసులకు అప్పగించారు. దీన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలిటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగం సమయంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని మెరైన్ పోలీసులు చెబుతున్నారు. దీనిపై నేవీ కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది శత్రు దేశాల నుంచి అయితే కాదండి, సో మన ఇండియన్ కంట్రీదే ప్రస్తుతానికి. సో కాబట్టి దీని విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఇది డిఫెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు నార్మల్గా వాడతారు. ఇవి ఒక మన ఇండియా కంట్రీలోనే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా సేమ్ ఈ ప్రోడక్ట్ అయితే ఉంది. అయితే ఇది ప్రజెంట్ అయితే ఇప్పుడు మనకి ఇది ఇండియా కంట్రీదే మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం. ఇదే విషయాన్ని మా హైయర్ అథారిటీస్ కూడా చెప్పాము. వాళ్ళు కూడా ఇదే పనిలో ఉన్నారు. ఆటోమేటిక్గా ఇది మళ్ళీ సర్టన్ టీమ్స్ ఏమైనా వచ్చినట్లయితే ఇది వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది సంతబొమ్మాళి మండలంలోనే మూలపేట అనే ఒక విలేజ్ ఉందండి. అక్కడ ఆ ఏరియాకి నిన్న ఫిషర్మ్యాన్లకి భావనపాడులకి దొరికింది. భావనపాడులో ఫిషింగ్కి వెళ్తారు, అక్కడ దొరికితే వాళ్ళు తీసుకొని వచ్చారు. భావనపాడు తీసుకొచ్చారు. మార్నింగ్ వీళ్ళకి సైట్ అయింది, దాదాపు 9 ఆ టైంలో సైట్ అయింది. సో ఇది షోర్కి తీసుకొచ్చేసరికి 10:30 అలాగ అయింది. మళ్ళీ అక్కడ ఆ లోకల్ విలేజర్స్ అవి జస్ట్ దాన్ని చూస్తూ నెక్స్ట్ ఆ ఫిషరీస్ తాలూకా ఎంప్లాయీస్ ఉంటారు, సాగర్ మిత్ర అని, వాళ్ళు కూడా చూశారు. చూసి మాకు ఇన్ఫామ్ చేశారు. అప్పటికి 11:12 అలాగ అవుతుంది, 11:45. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మేము కూడా మా మెరైన్ ఫోర్స్లో అక్కడికి వెళ్ళి దాన్ని కూడా మేము పరిశీలించి మా పై ఆఫీసర్కి అది ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో ఫర్దర్ కనుక అలా ఇండియన్ నేవీకి ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వీళ్ళకి మేము ఇన్ఫామ్ చేయడం జరిగింది. ఫర్దర్ స్టెప్స్ వాళ్ళ డెసిషన్ ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఇది ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కొండపల్లి పట్టణ పరిధిలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం హజరత్ సయ్యద్ షా బుఖారీ బాబాను టీడీపీ నేతలు దర్శించుకున్నారు. 426వ ఉరుసు మహోత్సవాల్లో భాగంగా మాజీ మంత్రి దేవినేని ఉమా, టీడీపీ నేతలు కేశినేని శివనాథ్,
నాగుల్ మీరా, జంపాల సీతారామయ్య టీడీపీ కౌన్సిలర్లు విచ్చేశారు. ఆస్థాన పీఠాధిపతి అల్తాఫ్ బాబా వారిని సాదరంగా మేళతాళాలతో ఆహ్వానించి ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ఘనంగా సత్కరించారు. అనంతరం దర్గాలో చాదర్లు సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నారా లోకేష్ యువగలం పాదయాత్ర విజయవంతం కావాలని బాబాను కోరుకున్నట్లు చెప్పారు. కనుల పండుగ జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది సోదరులు సోదరీమణులు కులాలకి మతాలకు అతీతంగా బాబా ఆశీస్సుల కోసం ఇక్కడ రావటం, వారు కోరుకున్న కోరికలన్నీ కూడా తీరటం, ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు పెరగటం, ఇక్కడ ఏదైతే సహాయ కార్యక్రమాలు చేస్తూ ఉన్న వారికి తోడుగా ఇప్పుడే నాగుల్ మీరా గారు చెప్పినట్టు తప్పకుండా ప్రభుత్వం అధికారంలో రాగానే రైల్వే వీటీపీఎస్ సంబంధిత అధికారులందరితో కూడా మాట్లాడి ఇటు కేశినేని శివనాథ్ చిన్ని గారు, నేను, సీతారామయ్య గారు, అలాగే నాగుల్ మీరా గారు, అల్తాఫ్ రాజా గారు, మా కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్స్, నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా కలిసి బాధ్యత తీసుకొని బాబా గారి ఆశీస్సులతో ఇక్కడ ఏదైతే కార్యక్రమాలు వీళ్ళు తలపెట్టారో దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ తీసుకోవడంలో, పూర్తి చేయడంలో మేము అందరం బాధ్యత వహిస్తామని, అన్నదాన కార్యక్రమం కూడా చాలా పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు, చిన్నలు అందరూ కూడా క్యూ లైన్లో ఉంటూ ఆ బాబా గారి ఆశీస్సులో ఆ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములై ఏదైతే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు యువగళం పాదయాత్ర కావాలని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బాబా గారు ఇవ్వాలని నర్సరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై కాల్పులు కలకరం రేపుతున్నాయి. రొంపిచెర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటి రెడ్డిపై వైసీపీ నేత పమ్మి వెంకటేశ్వర రెడ్డి కాల్పులు జరిపారు. ఇంట్లో నిద్రిస్తున్న బాలకోటి రెడ్డిని బయటకు పిలిచి పిస్టల్తో 2 రౌండ్లు కాల్పులు జరిపి అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో బాలకోటి రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే దగ్గరలో ఉన్న నర్సరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా కొద్ది నెలల క్రితమే కోటిరెడ్డిపై వైసీపీ కార్యకర్తలు కత్తులతో దాడి చేయడంతో త్రుటిలో పానపాయ స్థితి నుంచి బాలకోటి రెడ్డి బయటపడ్డాడు. ఇక తాజాగా స్వగ్రామం మల్లవాలో కాల్పులతో హత్యాయత్నం మరోసారి కలకలం రేపుతోంది. సమాచారం తెలుసుకున్న టీడీపీ ఇన్ఛార్జ్ చదలవాడ అరవింద్ బాబు కోటిరెడ్డిని పరామర్శించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఆరా తీస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు అనేక అధ్యయనాలు చేసి విశాఖను పరిపాలనా రాజధానిగా నిర్ణయించామన్నారు మంత్రి అప్పలరాజు. శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలం పెద్దపాడు జాతీయ రహదారి సమీపంలో జిల్లా వైసీపీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అన్ని రాష్ట్రాలను ఒకే రీతిలో చూడాలన్నదే తమ భావన అన్నారు. కొందరు ఏపీకి రాజధాని ఏది అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని ఆయన, ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖ అని, దీన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి ఏపీ రాజధాని విశాఖ అని అఫీషియల్ గా ప్రకటించారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ స్టోన్ ఈరోజు వేయడం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మం కృష్ణదాస్ గారి నేతృత్వంలో జిల్లాలో ఉన్నటువంటి అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతరత్ర ముఖ్యమైనటువంటి నాయకుల సమక్షంలో శంకుస్థాపన చేయటం జరిగింది. 6 నెలల సమయంలోనే దీన్ని పూర్తి చేసి పూర్తి స్థాయి పార్టీ కార్యకలాపాలను ఇక్కడ అందుబాటులోకి తీసుకొస్తామని, అత్యంత ప్రధానమైనటువంటిది ఇది
జిల్లాలో ఉన్నటువంటి అందరి వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణుల యొక్క కేర్ ఆఫ్ అడ్రస్. దిస్ ఇస్ ద కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎవ్రీ ఈవెన్ ది లోయెస్ట్ క్యాడర్ ఇన్ ద పార్టీ. ఇది మా ఆఫీస్ అని చెప్పుకునే విధంగా దీన్ని అయితే నిర్మాణం చేస్తా ఉన్నాం. మరోవర్ ఇది చాలా హైవేకి ఆనుకొని ఉంటూ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి లొకేషన్. చాలా బాగా అనిపించింది ఈ లొకేషన్ చేస్తే. 6 monthsలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని మీకు అందరికీ తెలియజేస్తూ, అండ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఇనిషియేటివ్ తీసుకొని అన్ని జిల్లా కార్యాలయాల్లో కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చిత్తూరు జిల్లా కుప్పం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో రేడియేటర్ కూలెంట్ ఆయిల్ పడి డ్రైవర్తో పాటు ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు నుండి కుప్పం వస్తుండగా మల్లన్నూరు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్ సంపంగి చిన్నగొల్లపల్లికి చెందిన ధనలక్ష్మిల చర్మం కాలిపోయింది. వారిని చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించారు. రేడియేటర్ బాయిల్ అయి ఒక్కసారిగా మూత ఓపెన్ అవడంతో వేడి నీళ్లు మీద పడి చర్మం కాలిపోయిందని ప్రయాణికులు పేర్కొన్నారు. కుప్పం ఆర్టీసీ బస్సుల పరిస్థితిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లేలే ఆడు కూడా తగిలింది. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని డిమాండ్ చేస్తూ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రజాపూరి యాత్రను జర్రిపోతుల పరిసరం ప్రారంభించారు. విశాఖ నగరంలోని అంబేద్కర్ భవన్ నుండి ప్రారంభమైన ప్రజాపూరి యాత్రలో బహుజన ద్రవిడ పార్టీ వ్యవస్థాపకుడు జీవన్ కుమార్ మల్లా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో సాధనా సమితి జాతీయ అధ్యక్షుడు జర్రిపోతుల పరశురాం మాట్లాడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటుకు ముఖ్య కారకుడైన అంబేద్కర్ ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని కోరారు. My name is Advocate Jeevan Kumar Malla. I am the National President of Bahujan Dravida Party. We had already started this yatra on January 20th from Patna Sahib, Bihar, birthplace of Guru Gobind Singh. Today is the 14th day of our yatra. The main aim of the yatra is Achu Begambura Bharat Bhaichara Yatra, Brotherhood Yatra. We are spreading the message, the importance of the brotherhood among the SC, ST, OBC, all the non-Brahmins. Today is the 14th day we reached here. This yatra will end on the 15th March at Bunga Sahib, Anandapur Sahib, the birthplace of Manevar Kanshiramji. So I thank you very much. Today also this yatra is also going to start from here. Their demand is to make a Baba Saheb Ambedkar photo in currency. So I greet their mission also. Thank you very much. నోట్లపై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని, నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని విశాఖపట్నం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భవన్ నుండి ఈ యొక్క యాత్రను ప్రారంభించుకొని ఏప్రిల్ 14 వరకు ఢిల్లీ వరకు చేరడం జరుగుతుంది. ఎందుకోసం కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని అన్నప్పుడు ఆర్బీఐ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1921లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పగూలిపోయినప్పుడు రూపాయి ధన సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ యంగ్ కమిషన్కు, సైమన్ కమిషన్కు, రాయల్ కమిషన్కు ఇవ్వడం వల్ల 1934లో బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ ఇది వాస్తవం అని చెప్పి ఆర్బీఐని ఏర్పాటు చేసి 1935 ఏప్రిల్ 1వ తారీఖు నాడు ఆర్బీఐ ఏర్పడదంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అందుకోసం మేము అంటున్నాం, ఆర్బీఐని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే కరెన్సీ నోట్ల మీద ఎవరి ఫోటో పెట్టాలో ఈ పాలకులకు తెలియదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు కరెన్సీ నోట్ల మీద ఎవరి బొమ్మ ఉందో మన కళ్ళ ముందు కనిపిస్తుంది. అందుకోసం మేము అంటున్నాం, ఆర్బీఐని ఏర్పాటు చేసింది అంబేద్కర్ కదా, కరెన్సీకి సంబంధం లేనటువంటి వాళ్ళ ఫోటోలు వేస్తున్నాం, దాన్ని మేము తప్పుపట్టట్లేదు. కానీ గాంధీకి 100 సంవత్సరాల నిర్ణయం చెప్పి 1969లో 5 రూపాయల మీద 10 రూపాయల మీద వేసాం. తర్వాత పివి నరసింహరావు అధికారంలోకి రాగానే 1996లో 5 రూపాయల మీద 10 రూపాయల మీద 50 రూపాయల మీద 100 రూపాయల మీద వేసావు. 1997లో 500 మీద వేసావు. అదేవిధంగా 2000 సంవత్సరంలో 1000 రూపాయల మీద వేసావు. ఆర్బీఐకి సంబంధించిన వ్యక్తుల ఫోటోలు వేస్తున్నావు కదా, ఆర్బీఐని ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ ఫోటోను ముద్రించాలని గత 5 సంవత్సరాల నుండి పాదయాత్ర, ప్రజా చైతన్య రథయాత్ర, జ్ఞాన యుద్ధ యాత్ర, ఇప్పుడు ప్రజాపోరు యాత్రను కూడా ప్రారంభించడం జరిగింది. ఢిల్లీలో ఇప్పటికీ పార్లమెంట్లో 8 మంది ఎంపీలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఈ రాష్ట్ర ఎంపీ చింత అనురాధ గారు పార్లమెంట్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పెట్టడం చాలా గొప్ప విషయం కాబట్టి సార్ గారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అమలాపురం ఎంపీ గారు మాట్లాడారు కదా, మీ ఎంపీలందరూ కూడా మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కూడా అక్కడ నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నూతన పార్లమెంటుకు అంబేద్కర్ పేరు పెట్టాలని అక్కడ తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. అందుకోసమే ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా 27 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ పేరు పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ జ్ఞాన యుద్ధ యాత్రను మేము ప్రారంభించడం జరిగింది. అందుకోసమే జ్ఞానం కల్పించేంత వరకు ఈ యుద్ధం 2011లో జగన్ రాజకీయ పార్టీని స్థాపించి 8 ఏళ్లలో అధికారంలోకి తీసుకొస్తే పవన్ కళ్యాణ్ పార్టీని స్థాపించి సీట్ల కోసం ఇతర రాజకీయ పార్టీలతో బేరాలాడుతున్నారని మంత్రి అమర్ ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఉన్నది కాపుల్ని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టడానికేనా అని ప్రశ్నించారు. గడిచిన 4 రోజులుగా లోకేష్ పాదయాత్ర చూస్తే జాలేస్తోందన్నారు. డీసెంట్రలైజ్డ్ విధానం ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానికి కట్టుబడి ఉన్నాం. ఇందులో ఏ ఒక్క ప్రాంతాన్ని విస్మరించేటువంటి పరిస్థితి కానీ లేదా నెగ్లెక్ట్ చేసేటువంటి ఆలోచన కానీ ప్రభుత్వానికి లేదనేటువంటిది గమనించాలి. ఇప్పుడు ఒకటి అండి, రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని, ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని విశాఖపట్నం విచ్చేసిన తర్వాత కావాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ లేదా మిగిలినటువంటి సెక్రటరీస్కి సంబంధించి కానీ హెచ్ఓడికి సంబంధించి కానీ ఈరోజు విశాఖపట్నం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడానికి అవకాశం ఉందనేటువంటిది చెప్పారు పెద్దలు సుబ్బారెడ్డి గారు నిన్న. సో అది ఒకసారి ఐటీలో ఉన్నటువంటి ఏదైనా 1 or 2 బిల్డింగ్స్ ఏమైనా ఖాళీ ఉంటే అది తీసుకుంటాం, లేదా టూరిజంకి సంబంధించినటువంటి బిల్డింగ్లు ఏమైనా ఉంటే టూరిజం తీసుకుంటాం, లేకపోతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకుంటాం. రేపొద్దున ముఖ్యమంత్రి గారు రావాలి, ఆయన ఉండడానికి ఒక నివాసం కావాలి, టూరిజంకి సంబంధించిన ఏదన్నా ఉందనుకోండి అందులో తీసుకుంటాం, తప్పే ఉంది. ముఖ్యమంత్రి గారే కదా, ఉండొచ్చు. మీకు ఎలా కావాలి అంటే ఆంధ్రజ్యోతికి ఎలా కావాలండి? నేను ప్రొసీజరు అనేక సందర్భాల్లో చెప్పాము మేము. మళ్ళీ ఎందుకు మీరు కొత్తగా అడుగుతారు? ఆంధ్రజ్యోతికి ఎందుకు అలాగా ఇబ్బంది వస్తుంది? సార్ నేను ప్రొసీజర్ చెప్పానా లేదా మీకు? నేను గడిచినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారి మాటగా గడిచినటువంటి సెషన్స్లో లాస్ట్ టైం ఉన్నటువంటి బిల్లుని రిపీల్ చేశాము, కొత్త బిల్లుతో వస్తాము, కొత్త బిల్లు తీసుకొని వస్తామని చెప్పాము. మరి ఇంక మళ్ళీ బిల్లు తీసుకొని వస్తాము, బిల్లు తెచ్చి ఇస్తారా? బిల్లు ప్రొసీజర్గా ఏదైతే ఉంటుందో ప్రొసీజర్గా బిల్లు పెడతాం, బిల్లు పెట్టే వస్తాం. ముఖ్యమంత్రి అంటే రాజధాని, ముఖ్యమంత్రి అంటే రాష్ట్రం, మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారు రాజధాని. ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అదే రాజధాని. సో ముఖ్యమంత్రి గారు ఉంటే, ముఖ్యమంత్రి గారు అనేవారు ఈ రాష్ట్రానికి రాజు లాంటి వాడు, ఆయన పరిపాలన ఎక్కడి నుంచి చేస్తే అదే రాజధాని. సో ఆయన అక్కడికి
విశాఖపట్నం వస్తారని చెప్పి క్లియర్గా పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి వస్తారు, రాజధాని ఎక్కడ ఉండిపోద్దండి? ముఖ్యమంత్రి వస్తారని రాజధాని కూడా వచ్చేస్తుంది. ఆయన చెప్పారు కదా క్యాపిటల్ సిటీ అని చెప్పాడు కదా ఆయన నోట్ అని చెప్పిన తర్వాత ఇంకా అనుమానాలు దేనికి? చెప్పింది ఎంఎస్ఎంఈ సెక్టర్ అనేటువంటిది, నేను చెప్పింది స్పెసిఫిక్గా దాని మీద అందుకు స్ట్రెస్ చేసిందే అదే రీజన్. ఎంఎస్ఎంఈ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్బీవీఆర్ఆర్ఈఎస్ నూతన వసతి గృహ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన. 15 ఎకరముల ప్రభుత్వ భూమిని కేటాయించి సీఎం ఔదార్యం చాటుకున్నారని వెల్లడి. కోదాడలో లింగమంతుల స్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ఠ. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకట్ల జగదీష్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని సీతంపేటలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆందోళన. తాగుబోతు టీచర్ మా కొద్దంటూ నినాదాలు. శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకారుల వలకు చిక్కిన మిలిటరీ డ్రోన్. డిఫెన్స్ మిసైల్స్ ప్రయోగంలో విఫలమై సముద్రంలో పడిపోయి ఉండవచ్చని అనుమానాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నైట్ 5 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.